మరి రక్షణ మార్గపు ఛానల్ వీక్షిస్తున్న దేవుని పిల్లలకు, క్రీస్తు రక్తములో కడగబడిన సంఘమునకు నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రియులారా, మరి దేవుడు మరొక తరుణాన్ని మనకు అనుగ్రహించి ఈ సమయములో మీతో మాట్లాడటానికి, మీతో ఈ సమయాన్ని పంచుకోవటానికి నాకు అనుగ్రహించిన అల్పుడైన నాకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన వారాల్లో బాప్తిస్మం గురించి మనం మాట్లాడుతున్నాం. దాని కొనసాగింపుగా ఈరోజు ఈ పాఠాన్ని ముగించుకుందాం. చాలా వివరంగా మీకు వచ్చిందని నేను ఆశిస్తున్నాను. వినండి, తగిన విధముగా ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, తదుపరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, నీతి కలిగిన మా తండ్రి, నీతి నియమాలు న్యాయము మా జీవితానికి ఇచ్చి నీ ప్రేమ చేత మమ్మల్ని ఆదరించి కనికరించి కరుణా కటాక్షములు మా ఎడల విస్తృతంగా ఉంచి నేను నీ యొక్క సంపూర్ణ ప్రేమను మేము అంటుకట్టబడి నేను ఈ ఆత్మీయ ప్రయాణంను కొనసాగిస్తున్న మా జీవితాలకు మేలుకరంగా జరిగించి ఈ ఛానల్ ద్వారా అనేకులు దేవుని వాక్యం వింటున్న బిడ్డలందరినీ నీ స్వాధీనపరుచుకుని, నీ అధీనంలో తీసుకుని, నీ సింహాసనం ఎదుగు తీసుకుని ఆదరించి కనికరించమని ప్రార్థిస్తూ, ఈ మాటల చేత ఎందరైతే ఆదరింపబడుతున్నారో నేను ఇప్పుడు మాట్లాడుతూ ప్రతి మాట విలువగా స్వీకరించి వినగలిగిన బుద్ధి పుట్టించమని వేడుకుంటూ క్రీస్తు నామములో అతి వినయంగా అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ఈరోజు మనం దీన్ని ధ్యానం చేయబోతున్న అంశం బాప్తిస్మములో తీసుకోవలసిన జాగ్రత్తలు. బాప్తిస్మములో తీసుకోవలసిన జాగ్రత్తలు విందాం. ఏ లోపాలు జరుగుతున్నాయో దానివల్ల ఎలా అధిగమించాలో నేర్చుకుందాం ప్రియులారా. ఈ యొక్క భాగంలో చాలామంది అనే మాట ఏంటంటే, బాప్తిస్మము అనగానే ఎవరైనా విశ్వాసులు అంటే దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు మాకు బాప్తిస్మం ఇవ్వండి అని పాస్టర్ గారిని అడిగితే వారు ఎలాంటి వారో ఏంటో తప్పకుండా సేవకుడికి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అవగాహన లేకుండా ఏ సేవకులు ఉండరు. ఏ సంఘములో ఉన్నవారు ఆ సంఘంలో అడుగుతారు. ఆ సంఘానికి వచ్చేవాళ్ళు 1 వారం రానివ్వండి, 2 వారాలు రావనివ్వండి, ఒకవేళ 10 వారాలు రానివ్వండి, వాళ్ళ గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఎవరన్నా బాప్తిసం కావాలని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, సేవకులు చాలామంది మేము కనిపెట్టాలి, మేము నిన్ను చూడాలి అంటారు. అయితే ఇంకా ఏమిటి అని చెప్పేది ఏంటంటే, నువ్వు బాగా ప్రార్థన చేయి, దేవుడు నీతో రాత్రికి చెబుతాడు, లేదా రేపు రాత్రికి చెబుతాడు, ఎల్లుండి చెబుతాడు. నీతో చెప్పిన తర్వాత నెక్స్ట్ నాకు కూడా ఒకప్పుడు చెప్తాడు దేవుడు. నీకు నాకు చెప్పిన తర్వాత అప్పుడు నేను బాప్తిసం ఇస్తాను, నేను కూడా ప్రార్థన చేస్తాను అంటారు. మరి ఎలా? ఒకవేళ అతను ప్రార్థన చేసి అతనికి దేవుడు చెప్పి, మీరు ప్రార్థన చేసి మీరు దేవుడు చెప్పి ఎంతకాలం కనిపెట్టాలి? ఇది ఎంతకాలం కనిపెట్టాలన్న ఆలోచన ఎవరిదంటే మనుషులది. ఇది మనుషుల ఆలోచన. మరలా చెప్తున్నాను, మేము కనిపెట్టాలి, 6 నెలలు చూడాలి, సంవత్సరం చూడాలి. ఇది బైబిల్కి విరుద్ధమైన మాట. నేను చెప్పటం లేదు ప్రియులారా, వాక్యములోనే మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథములో 22వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఏముంది అని మనం చూడగలిగితే, గనుక పౌలు గారిని అననీయ గారు అన్నాడు, తడువు చేయుట ఎందుకు, నీవు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, ఎందుకు జాప్యం చేస్తున్నావు, ఎందుకు జాగు చేస్తున్నావు? చేయకూడదు కదా. ఓహో, బాప్తీసం పొందాలి, మారు మనసు వచ్చింది అన్న వెంటనే తీసుకోవలసిన నిర్ణయం, చేయవలసిన పని, జాగ్రత్త ఏంటంటే తడువు చేయకూడదు, జాప్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఎవరు చేయకూడదు? సేవకుడు చేయకూడదు. 2, విశ్వాసిగా మారాలనుకున్న అతను కూడా, ఆమె కూడా జాప్యం చేయకూడదు. ఇక బాప్తిసం తీసుకోవాలా అన్న నిర్ణయం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే తీసుకోవాలి, తడువు చేయకూడదు. మీకు అర్థమవడం ఒక సందర్భం చెబుతాను, జాగ్రత్తగా విందాం. నపుంసకుడు
ఐతియో ప్రాంతము నుంచి, ఆ ప్రాంతం నుంచి దేవుని ఆరాధించాలని ఏదో ఒక రకంగా దేవుని గురించి విన్నాడు. యెరూషలేముకు వచ్చి ఇక్కడ అతను ఆ యెరూషలేములో చూసి ఆ మందిర యొక్క పరిస్థితులను కూడా ఆలోచన చేసి ఆరాధించి తను చెల్లించాలనుకున్న మొక్కుబడిని చెల్లించి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ అతను ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యెషయా గ్రంథములో అందులో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఉన్న మాటలు చదువుతున్నాడు. మీరు బాగా వినండి. అది అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 36, 37 వచనాల్లో మనం చదువుదాం. ఇప్పుడు వెళ్దాం, ముందు ఈ మాట వినండి. ఎప్పుడైతే నెల నపుంసకుడు తన రథం మీదకి వెళ్ళిపోతున్నాడో యెషయా గ్రంథం చదువుతున్నాడు, కానీ అతనికి అవగాహన రావటం లేదు. అయితే అతను మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలన్న ఆలోచన అతనికి ఉంది. అయితే ఇప్పుడు అతను ఎలా తనని కాపాడుకోవాలని దేవుడు ఎంతటి ఆలోచన చేశాడో ఆలోచిస్తే, ఫిలిప్పు గారు, ఆ పట్టణ సువార్తికుడు ఫిలిప్పు గారు ఉంటారు. ఆ ఫిలిప్పు గారికి వెంటనే పరిశుద్ధాత్మ చేత, దేవుని దూత చేత తనకి వర్తమానం పంపి ఆ యొక్క ఫిలిప్పు గారిని పరుగున నపుంసకుడు వెళుతున్న రథాన్ని ఎదుర్కొనటానికి ఫిలిప్పు గారిని పరలోకము నుంచి పిలుపొచ్చింది, నడవాలని, పంపించాలని. ఫిలిప్పు గారు ప్రయాణం చేశారు. చేసి నపుంసకుడు రథాన్ని ఎదుర్కొని ఆ రథం ఎక్కిన తర్వాత అడుగుతున్నాడు, మీరు చదువుతున్నది ఏంటో మీకు అర్థమవుతుందా, గ్రహింపు ఉందా అని. అంటే నేను చదువుతున్నది నాకు ఎవరో చెప్పకుండా నాకు ఎలాగ అర్థమవుతుంది అన్నాడు. చూద్దాం ఒకసారి. అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయము 36, 37 వచనం చూద్దాం ఒకసారి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అతను రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల, చాలా ఇంపార్టెంట్ ఇది, నువ్వు కనిపెట్టడాలు కాదు, అర్థం నేర్చుకుందాం. నీవు పూర్తిగా విశ్వసించిన ఎడల నీ పూర్ణ హృదయంతో పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుడని, దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగిరి అంతటి ఫిలిప్పు అతనికి బాప్తీసము ఇచ్చెను. అంటే వెంటనే పొందాడు. రథం ప్రయాణంలో పొందేశాడు ఆయన, నీళ్లున్న చోట. ఆలస్యం చేయలేదు నపుంసకుడు. ఒక నపుంసకుడు ఉన్న మనస్సు మనకి ఎందుకు రాకపోవాలి? అతను ఎందుకు విలువలేనివాడుగా, ఒక షండుగా ఉన్న అతనికి దేవుని వాక్యం చదివితేనే మారమనసు వచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆ లేఖనాలు అయితే ఫిలిప్పు గారు ఎప్పుడైతే చెప్పారో వెంటనే అతను మారమనసు వచ్చింది. వెంటనే రక్షణ పొందడానికి నీళ్ళు ఎక్కడ నాకు బాప్తిస్మం ఇవ్వడానికి చెప్పాడు. సరే, ఫిలిప్పు గారు మనలాగా కనిపెట్టాలి, నేను ప్రార్థన చేయాలి, నాకు చెప్పాలి, నీకు చెప్పాలి, మళ్ళా ప్రయాణం రా అని చెప్పలేదు. అక్కడ వెంటనే బాప్తిస్మము ఇవ్వటం జరిగింది. మనకి అవగాహన రావాలి, వాక్యము అదే చెప్పాను మీకు, మ్యాటర్ ఉండాలి, మన దగ్గర చాలా విషయం ఉండాలి. చెప్పాలి అంటే ఏది పడితే అది చెప్పకూడదు, ఏది పడితే దాని యొక్క తప్పుడు సిద్ధాంతాల వైపు, తప్పుడు మార్గాల వైపు సంఘాలు నడిపించకూడదు. ఒకవేళ ఈరోజు నీకు గడవచ్చు గాక, ఈరోజు నీకు అన్నీ బాగుండొచ్చు గాక, కానీ దేవుడి దగ్గర అది నీకు పని జరగదు, పని అవ్వదు, వర్కౌట్ కాదు ప్రియులారా. కానీ మనం ఆలోచన చేయవలసింది, పౌలు గారి విషయం చూసాం తడువు చేయొద్దని, నపుంసకుల విషయం చూసాం తడువు చేయకూడదని. మరలా ఇదే అపోస్తల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ జరిగిన సందర్భం ఏంటి? అప్పుడే ఫిలిప్పి పట్టణానికి వచ్చారు పౌలు గారు, శీల గారు. ఫిలిప్పి పట్టణానికి వచ్చిన తర్వాత సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడ పుతూను అనే ఒక అమ్మాయికి దెయ్యం పట్టి భయంకరంగా ఇబ్బంది పెడుతుంది. పౌలు గారు, శీలగాని ఆటంకం వస్తుంది. వెన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత అమ్మాయిని చక్కబరిచి ఇచ్చేశాడు ఆ తల్లిదండ్రులకి. అయితే ఆ కార్యం చేస్తున్నందుకు పౌలు గారిని గ్రామ చావిడి పెట్టి బేభత్సంగా కొట్టారు బెత్తాలతో. కొట్టడమే కాక చెరసాలలో బంధించారు. బంధించడం ఎలా బంధించారంట? వేలాడ కట్టేశారు వాళ్ళని, బొండలు వేసి బిగించేశారు కాళ్ళకి చేతులకి. అంటే ఇలా పెడతారు, 2 చేతులు ఇక్కడ గొలుసులు కడతారు, ఇక్కడ గొలుసులు కట్టి కింద గొలుసు ఎలాడదీసి ఇంత పెద్ద గుండులు కడతారు, ఇంత పెద్ద బండలు. అంటే ఇలాగ వేలాడ కిందకి ఎలాడబడతాయి, అంటే చేతులు కట్ అయిపోతూ ఉంటాయి నరాలు. అటువంటి సమయంలో పౌలు గారు, శీల గారు ఏం చేశారంటే అన్ని దెబ్బలు పడి, బొండలతో బిగించబడి, అంత బాధపడుతున్న చెరసాల్లో వారు పాటలు పాడారంట. ఈ పాటలు పాడిన వారన్నీ కూడా అక్కడ ఉన్న ఖైదీలందరూ చూస్తున్నారు. అయితే రాత్రి భయంకర భూకంపం వచ్చింది. చెరసాలన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి. ఖైదీలందరూ పారిపోయినప్పటికీ చెరసాల నాయకుడు భయపడిపోయి రోమ ప్రభుత్వం అతనికి వేసే శిక్ష గురించి భయపడి, అంటే రోమ ప్రభుత్వం మామూలుగా వదిలిపెట్టదు, ఉరితీసి చిత్రవాదులు చేసి చంపేస్తారు.
ఒకవేళ వాళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్ల నుంచి ఎవడైనా ఖైదీ పారిపోతే అక్కడ ఉన్న ఆ సెంట్రీకి అంటే ఆ జైలర్కి భయంకర శిక్ష విధిస్తారు రోమ ప్రభుత్వం. అటువంటి పరిస్థితులు భయపడిపోయాడు. తను పొడుచుకు చచ్చిపోదాం అనుకున్నాడు. రోమీలు చేతిలో చచ్చిపోవడం కంటే తను చనిపోవడం మంచిది అనుకున్నాడు. అలా చనిపోతాం అనుకున్నప్పుడు పౌలు శీల అక్కడ ఉన్నప్పుడు పౌలు గారు అన్నారు, నీకు నువ్వు హాని చేసుకోవద్దు. అర్ధరాత్రి వచ్చింది, 12 గంటలకు అనుకుందాం భూకంపం. చూడండి, ఆపరేషన్ 12 గంటలకు స్టార్ట్ అయింది. తెల్లవారు 6 గంటలప్పుడు మొత్తం ఫ్యామిలీ బాప్తిసం పొందింది. ఫ్యామిలీ తన కుటుంబం అంతా రక్షణ పొందారంట. చూడండి ఆ మాట, అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 30 వచనం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను నేను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించి రాత్రి ఆ గడియలోనే, 10 రోజుల తర్వాత కాదు, 6 నెలల తర్వాత కాదు, సంవత్సరం తర్వాత కాదు, ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. చూడండి ఎంత గొప్ప మాట. ఏం తడువు చేయలేదండి. 12 గంటలకి ఆపరేషన్ స్టార్ట్ చేశారు, 5 గంటలు క్లోజ్, ఆపరేషన్ అయిపోయింది. కుటుంబంతో మార్చబడింది. ఎప్పుడు కూడా జాగు చేయకూడదండి బాప్తిసం విషయంలో. ఎందుకంటే ఎవరి క్షణం ఎవరు ఎప్పుడు ఉంటారో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఉంటాం క్షణంలో రాలిపోతాం. ఎవరికి గ్యారంటీ ఉంది? వాక్యం వింటున్న మీకు గ్యారంటీ లేదు, వాక్యం చెబుతా నాకు గ్యారంటీ లేదు. మనమే ఉట్టు కట్టుకుని వేలాడబడతాం. ఎక్కడ ఎవరికి గ్యారంటీ లేని జీవితాలు కదా. ఆయన ఏమన్నాడు? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అంటున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. అదే మాట హెబ్రీ రాసిన పత్రికల్లో 2వ అధ్యాయంలో మనం చూస్తే 3-4 వచనం అంటాడు, ఈ సమయం నిర్లక్ష్యం చేయకూడదు. సమయం నిర్లక్ష్యం చేయ, పాతి పెట్టాలి. పాపాన్ని కనిపెట్టడం కాదు, పాపాలని సమాధి చేయాలి. సమయాన్ని వెచ్చించి ఉండటం కాదు. ఎవరైనా నేను బాప్తిసం పొందాలని వస్తే నాకు మారుమనసు వచ్చిందని చెప్పి, అమ్మా నువ్వు యేసుని విశ్వసిస్తున్నావా, దేవుని కుమారుడు నమ్ముతున్నావా, ఆయన లోక పాపాలను మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లలు నమ్ముతున్నావా అని నమ్మి అతన్ని ఎరిగితే నువ్వు తప్పకుండా బాప్తిసం ఇవ్వాలి కదా. ఒకవేళ వాళ్ళు ఏదన్నా నీకు అనుకూలంగా లేకపోయినా, దేవునికి అనుకూలంగా లేకపోయినా వాళ్ళు కదా శిక్ష అనుభవించేది. మనం ఎందుకు బాప్తిసాన్ని ఎందుకు జాగు చేస్తున్నాం? కనిపెట్టడం కాదు ప్రియులారా, పాతి పెట్టాలి పాపాన్ని. ఇది నేర్చుకోండి. యోహాను గారు బాప్తిసం ఇస్తున్నారు, అందరూ అలుపులు తీసుకుంటున్నారు, గనులు ఎవరు తీసుకుంటలేదు. గనులు అంటే ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులు, యోధామత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకేయులు, వీళ్ళందరూ నిరాకరించారు దేన్ని? బాప్తిసాన్ని. రక్షణ నిరాకరించారు. బాప్తిసం అంటే ఏమిటో తెలుసా? అది నిత్య సంకల్పం, దేవునిది అనాది సంకల్పం అది. అటువంటి బాప్తిసాన్ని వీళ్ళు ఎప్పుడైతే తక్కువ చూసారో వాళ్ళని చాలా తిట్టాడండి యేసుక్రీస్తు ప్రభువు వారు. తిట్టాడు నిజంగాను. ఒకసారి లూకా సువార్త రండి, ఏమన్నాడు వాళ్ళని? లూకా సువార్త 7వ అధ్యాయము 29 నుంచి చూద్దాం ఒకసారి. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని, అంటే వాక్యం విన్నారు. వాళ్ళు విని అతడిచ్చిన బాప్తిసము పొందిన వారే దేవుడు న్యాయవంతుడిని ఒప్పుకునేది. ఇది ఒప్పుకోలు కదా. కానీ పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పం నిరాకరించిరి. అదండి దేవుని అనాది సంకల్పము బాప్తిసం అంటే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ అనాది సంకల్పం విషయంలో సేవకుడిగా నువ్వు ఒకవేళ తప్పు చేస్తున్నావేమో జాగ్రత్త తీసుకో. వినడం తప్పు లేదు కదా, సరి చేసుకోవడం తప్పేమీ లేదు కదా. ఎందుకు నీకున్న అహంకారం? అబ్బే నా సంఘ సిద్ధాంతం ఇదే, నా ఎన్మే కట్టుబట్టలు ఇవే, మేము ఏదైతే కట్టుకున్నామో అదే మా ఇష్టమే, బైబిల్ ఎలాగున్నా మాకు అనవసరం, మాకు సంబంధం లేదు అని ఎందుకు అనుకుంటున్నాం? ఎంత భక్తి బతికి ఎందుకు నిత్య నరకానికి వెళ్ళిపోవాలి? అనాది సంకల్పం అయ్యా ఇది, దేవుని సంకల్పం అమ్మా. దీన్ని ఎందుకు మనం పాడు చేయాలి? మనం ఎందుకు శాపాన్ని కొని తెచ్చుకోవాలి? ఒక రక్షించే స్థితిలో మనం ఉన్నా తప్ప భక్షించే స్థితిలో మనం ఏమి కదా ఉండకూడదు కదా. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అన్నప్పుడు నువ్వు మళ్ళీ ఎప్పుడో జాగు చేసి ఆలస్యం చేసి కనిపెట్టి ఇంత అవసరమా? అందుకే వాళ్ళు అంటున్నారు చూడండి, మీరు దేవుని సంకల్పం నిరాకరించరి కాబట్టి ఈ తరము మనుషుల్ని నేను దేంతో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు అని చెప్పి ఒక మాట మాడుతున్నాడు. సంత వీధుల్లో కూర్చుని మీకు పిల్లల గ్రోమి ఊదితిమ కానీ మీరు నాట్యమాడరైతురి, ప్రలాపించదిమ కానీ మీరు ఎడవరైతురని ఒకరితోనొకడు చెప్పుకుని పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలి ఉన్నారు.
పెద్దోళ్ళే వయసులో, జ్ఞానం లేదు, పిల్ల చేష్టలు. ఎవరైనా నవ్వితే వీళ్ళు ఏడుస్తున్నారు, ఏడుస్తుంటే నవ్వుతున్నారు, అంటే వ్యతిరేకంగా ఉన్నారు ప్రతిదానికి కూడా. అందులోనూ దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు. కొందరేమో ప్రజలందరూ సామాన్యులందరూ బాప్తీసం తీసుకుంటున్నారు. పెద్దలై ఉండి, జ్ఞానం ఉండి, ధర్మశాస్త్రం ఎరిగి, వాక్యం ఎరిగిన వీళ్ళు బాప్తీసం విషయం నిరాకరంగా బతుకుతున్నారు. ఈరోజు సార్వత్రిక సంఘములు అనేక సేవకులు ఉన్నట్టే వాళ్ళు శాస్త్రులు పరిశీలే. అయ్యో అన్నాడు వాళ్ళని. అయ్యో అంటే జారిపోయిందని అర్థమేక. ద జడ్జిమెంట్ ఈజ్ ఓవర్, అయిపోయింది వాళ్ళ జీవితాలు. అయ్యో అని అంటే అర్థం అయిపోయిందని, రాలిపోయిందని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనం ముహూర్తాలు చూసుకోను, లేదా మంచి రోజులు చూసుకోను, ఏదో డేట్లు పెట్టుకోను, అలా చేయకండి. ఇది బాప్తీసానికి చచ్చిపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా, నరకానికి వెళ్ళిపోతాం ప్రియులారా. ఆయన రాకడెప్పుడు మనకు తెలియదు, మన పోకడెప్పుడు మనకు తెలియదు. ఉన్న ఈ సమయం మనది. అసలు మన నిన్నటి వారం, ఇగో ఇప్పుడు ఉన్నవారం, ఈ క్షణం దాడితే ఉన్నామని తెలియదు, మన రేపటి వారం కాదు. మరి ఎందుకు నువ్వు ఇలా జాగు చేసి వాళ్ళని జారిపోయేలా చేస్తున్నావు? బాప్తీసం తీసుకుందామని వచ్చి తీసుకున్న పాస్టర్ గారు ఇవ్వక మళ్ళీ వెనక లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఆత్మ కోసం రేపు లెక్క అడుగుతాడు దేవుడు నిన్ను నన్ను. మరి ఏం చెప్తా సమాధానం? ఇది అనాది సంకల్పం కదా. బాప్తీసం అంటే బహు జాగ్రత్త, తడువు చేయకండి, అస్సలు తడువు చేయకూడదు. మారు మనసు వచ్చిందా, తండ్రి చిత్తమేంటో తెలియచెప్పాలి, తండ్రి ఇష్టమని చెప్పి వెంటనే అతనికి బాప్తీసము ఇవ్వాలి. ఇది దేవుని చిత్తం నెరవేర్చడం అంటే. అర్థమైంది కదా? ఈ జాగ్రత్త తీసుకోండి తప్పకుండా. తడువు చేయకండి, జాప్యం చేయకండి. దేవుని శిక్షకు, ఆయన ఉగ్రతకు మీరు పాత్రలు కాకండి. అది నా యొక్క సలహా, నా యొక్క విజ్ఞాపన. దయచేసి మనసును పెట్టండి. మొదటిగా బాప్తీసం ఎందుకు తీసుకోవాలో కూడా మనం విన్నాం. బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలో విన్నాం. బాప్తీసం అంటే ఏంటో కూడా విన్నాం. ఇప్పుడు బాప్తీసం ఎలా తీసుకోవాలి ఈ అంశంలో విందాం. 4వ సంగతి, ఎలా తీసుకోవాలి మనం? దేవుని ఇష్టం అండి ఇది. బాప్తీస్మం అన్నది దేవుని ఇష్టం. ఆయన కోరిక ఏంటంటే, ఆయన కోరిక మనుషులందరూ రక్షణ పొందాలి. అది ఈ యొక్క వాక్యం మా యొక్క కాలేజీ అంటే సిబిడిహెచ్ కాలేజీలో నేను వాక్యాన్ని నేర్చుకున్నాము. ఆ కాలేజీ యొక్క నినాదం ఏంటి, మా యొక్క ఎయిమ్ ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం నేర్చుకోవాలి. అనుభవం చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు అనుభవం లేక పాడిపోతున్నారు. సత్యం తెలిసింది, ఆ సత్యాన్ని గూర్చిన అనుభవం కూడా కావాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదండి, అనుభవం లేకుండా మాట్లాడకూడదండి. అసలు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ గారి కంటే 10 రోగాలు ఉన్న రోగిష్ఠుడే బెస్ట్ అంట. వాడికి తెలిసి ఏ ట్యాబ్లెట్ ఏది ఎప్పుడు వేసుకోవాలో. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ గారికి తెలియదు, అనుభవం వాడికి. అందుకే అనుభవం ఉండాలి. వాక్యం నేర్చుకున్న ఓకే, మారు మనసు పొందావు, రక్షణ పొందావు, మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని కోరిక, ఇష్టం, ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం. అది సత్యమే తెలిసింది, వెరీ గుడ్, వాక్యం అంతా అర్థమైంది. అనుభవం కావాలి కదా, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎలా చెప్పాలో, సామాన్యులకి ఎలా చెప్పాలి, పెద్దవారికి ఎలా చెప్పాలి, పిల్లలకి ఎలా చెప్పాలి, యవనస్తులకి ఎలా చెప్పాలి, వృద్ధులకి ఎలా చెప్పాలి, చదువుకున్న వాళ్ళకి ఎలా చెప్పాలి, చదువు లేని వాళ్ళకి ఎలా చెప్పాలి, చాలా తెలియదు కదా వాక్యము. గ్రామీణ ప్రాంతంలో ఎలా చెప్పాలి, పట్టణాల్లో ఎలా చెప్పాలి, సమాజంలో ఎలా చెప్పాలి, సంఘంలో ఎలా చెప్పాలి, ఇంట్లో ఎలా చెప్పాలి, కృతజ్ఞత స్తుతి గుడికి ఎలా చెప్పాలి, ఇన్ని అర్థం ఇదంతా ఎలా వస్తుంది అంటే అనుభవం ద్వారా వస్తుంది. ఏదో 4 ముక్కలు నేర్చుకుని వెళ్ళి నిలబడి చెప్పేస్తే ఉపయోగం ఏముంది? ఆలోచించే మిత్రమా. అదే మాట్లాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును అనుభవంగా నేర్చుకోనని ఇది దేవుని ఇష్టం అంట. చాలామంది ఎలా తీసుకోవాలన్న ఆలోచన లేక, ఎలా తీసుకోవాలంటే ఎలా అడుగుతారు, లోకములు అడిగితే ఎలాగంటారు, చిలకరింపు బాప్తీసం అంట. ఏం బాప్తీసం అంట? ఎలా నీళ్లు ముంచి అలా జల్లుతారు, అవి బాప్తీసం అయిపోయింది. తర్వాత కొందరైతే జెండా కింద నుంచి దూరి వెళ్ళిపోతున్నారు, అదో బాప్తీసం. కొందరైతే గమేళ ఇసుక మీద వేస్తున్నారు, ఇదొక బాప్తీసం. కొంతమంది అవసరాల కొరకు మారు మనసు చాలు, అదే మారు మనసు వాళ్ళకి బాప్తీసం అక్కర్లేదు. మీకు మారు మనసు వచ్చింది కదా చాలు, బాప్తీసం అక్కర్లేదు అంట కొంతమంది.
కొందరు ముంచటం ఎక్కడైనా ముంచేయవచ్చా? ఈ మధ్యన టబ్బులు ఉన్నాయండి, పేపర్లు ఉంటాయి కదా, 200 లీటర్ల పేపర్లు, ఆ పేపర్లు ముంచేస్తున్నారు. లేకపోతే పళ్ళెం నీళ్ళు తీసుకొచ్చి పోసేస్తున్నారు. వెళ్ళిపోతారా పరలోక రాజ్యము? అది బాప్తిస్మమే. ఉన్న జీవితకాలం మట్టుకు ఎన్నిసార్లు చెప్పినా మారనోడు ఆ చచ్చిపోయే ఊపిరి పోతున్న క్షణంలో నువ్వు బాప్తిస్మం ఇచ్చేస్తే అయిపోయిందా జీవితం? ఏదో నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప ఉపయోగం లేదు. నీ బలవంతం అది. అతనికి మారు మనసు ఏంటో అర్థం అవ్వాలి, పాపక్షేమం ఏంటో అర్థం అవ్వాలి, పశ్చాత్తాపం రావాలి, దేవుని కుమారుడికి యేసుక్రీస్తుని అంగీకరించాలి. అందుకే చెబుతున్నా, అన్ని కాటికి కాళ్ళు చాపుకున్న తర్వాత కాదు వింటాం, బాప్తిసం పొందటం. ప్రారంభంలో పొందు. ప్రారంభం చాలా, అదే చెప్పాను మీకు, దానిలో భవిష్యత్ అని. ప్రారంభం పొందడం నేర్చుకోవాలి. ముంచటం బాప్తిసం. మరి ఎక్కడ మునగాలి? పేపర్లోనా? ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఎక్కడో కూడా పరిస్థితులు బాగోలేవు కాబట్టి ఎవరి చర్చలో వాళ్ళు కుండీ కట్టేసుకున్నాం, ఎవరి కుండీలు వాళ్ళు ఇచ్చేసుకుంటున్నాం. ఓకేనా, నేను కాదని అనడం లేదండి. కానీ కొందరు అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందో ఒకసారి నేర్చుకుందాం, ఒకసారి తెలుసుకుందాం. అది ఒకవేళ మన బద్ధకంతో చేస్తున్నామా, లేదా మన వెసులుబాటుతో చేస్తున్నామా, మన వెసులుబాటు కోసం దేవుని వాక్యం చెరిపేస్తున్నామా కలిపి? ఇంతకీ బైబిల్ ఏం చెప్పింది బాప్తిసం గురించి? అర్థమైందా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ యోహాను గారు బాప్తిసం ఇస్తున్నారు. చూద్దాం 23వ వచనం ఏముంది? సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున్న నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిసం పొందిరి. నీళ్ళు ఎలా ఉండాలంట? విస్తారంగా ఉండాలంట. యేసుక్రీస్తు ప్రభువారు, యోహాను గారు కూడా అక్కడే బాప్తిసం ఇచ్చారంట. బాగా అర్థమవుతుందండి? యోహాను అక్కడ ఇచ్చాడు, యేసు అంటే నీళ్లు విస్తారంగా ఉండాలి. నదిలోనూ చెరువులోనూ ఉన్నాయి కదా, కుండీలోనూ పళ్ళెంలో నీళ్ళు. నీకు ఏదో వెసులుబాటు లేకపోతే, అడవిలో ఉన్నాం మనం, ఏమన్నాను, నీళ్ళు ఉన్న దగ్గర తప్పకుండా బాప్తిసం ఇవ్వండి. విస్తారంగా నీళ్లు ఉండాలంట. చూడండి, ఇందాక అపోస్తలుల కార్యాలు మనం 8వ అధ్యాయం చదివాం. నపుంసకుడును ఫిలిప్పు గారు 8:38 ఉంటుంది. నీళ్లు ఉన్న చోటకు వచ్చి, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇవ్వండి అన్నాడు. వెంటనే నీళ్లు దిగారు, బాప్తిసం తీసుకున్నారు. బాప్తిస్మమునకు నీళ్లు విస్తారంగా ఉండాలన్న సంగతి మనకి అర్థం అవ్వాలి. ఎవరో మనకు మాదిరి? యేసుక్రీస్తు ప్రభువారే. అలా యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవాలా? కానీ ఎందుకు తీసుకోవాలంటే తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదైనా. కానీ ఎందుకు తీసుకోవాలంటే నీతి యావత్తు తీసుకోవాలి. ఆయన తప్పకుండా తీసుకోవాలనుకుంటే మరి బాప్తిసం యోహాను గారికి బాప్తిసం ఎవరు ఇచ్చారు? బాప్తిసం ఇచ్చే యోహాను గారికి వాళ్ళ బాప్తిసం ఎవరు ఇచ్చారు? అక్కర్లేదు. కానీ యేసుకు ఎందుకు తీసుకోనంటే ఆయన మనకి మాదిరి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది. మనకి ఆయన మాదిరి ఉంచి వెళ్ళిపోయాడంట. అంటే ఆయన అడుగుజాడ మనం నడవాలని. నీతి యావత్తు ఇలా చెయ్యండి, నీతి యావత్తు ఇలాగా చెయ్యండి అంటే నీటి ద్వారా జన్మించాలి, 2 ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి ద్వారా శరీరం కడగబడుతుంది, ఆత్మ ద్వారా మన ఆత్మ కడగబడుతుంది. 2 జరుగుతున్నాయి బాప్తిస్మంలో. కాబట్టి విస్తారమైన నీటిలో బాప్తిసం తీసుకోవటం నేర్చుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. జాగ్రత్త కలిగి తీర్చుకోండి. కానీ బాప్తిసం ఇవ్వాలా? అయితే జాగు చేయకండి. బాప్తిసం ఎప్పుడు కూడా ఆలస్యం చేయకండి. దేవుని సంకల్పం నిరాకరించకండి. ఎలా తీసుకోవాలంటే నీళ్లు విస్తారంగా ఉన్న చోట బాప్తిసం తీసుకోండి. ఎక్కడ ఆటంకపరిచారా? మరొక చోట, మరొక ఆటంకపరిచారా? ఏంటి, ప్రపంచం చాలా విశాలమండి, ఎక్కడైనా బాప్తిసం ఇవ్వండి. అర్థమైందా? కానీ మీ యొక్క వెసులుబాటు కొరకు దేవుని ఆజ్ఞను, దేవుని మాటను మేరకండి. పోనీ ఇలా చేయండి అని చెప్తే చేద్దాం, తప్పేముంది? ఆయన చెప్తుడు కదా, ఆయనకి తెలుసు కదా, భవిష్యత్తు జరిగినవాడు కదా. ఇలాంటి పరిస్థితులు పిల్లలకు వస్తాయి, కుండీలు కట్టేసుకుని అందరూ కూడా టబ్బలు ఇచ్చేయండి, పళ్ళెంతో చల్లేయండి అని చెప్తుడు కదా ఆయన. మాకు అలా లేదు. వాక్యానుసారంగా వెళదాం దయచేసి. మనం ఎందుకు తప్పులు చేయాలి? చేయొద్దు. నెక్స్ట్ అయితే మీకు ఇక్కడ మాట అడ్డు రావచ్చు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. చిలకరింపు అని వినపడుతుంది మనకి. అలా సందర్భం వేరు, ఎక్కడున్న సందర్భం వేరు. ఆ సందర్భం చదవండి. ప్రకటన 19:13 ఉంటుంది. ఆ సందర్భం వేరు, దాన్ని తీసుకుని దీన్ని కలపకండి, తప్పది.
రైట్. నెక్స్ట్, చిన్నపిల్లలకు ఇవ్వచ్చా ముగించుకుందాం. ఏంటి, చిన్నపిల్లలకు అక్కలొద్దండి బాప్తీసం. ఏమీ తెలియని ఏజ్లో వాళ్ళకి బాప్తీసం ఇవ్వకూడదు, అక్కలొద్దు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం అంటే తెలియదు, ప్రేమ అంటే ఏంటి తెలియదు, రక్షణ అంటే తెలియదు, తండ్రి అంటే తెలియదు, కుమారుడు అంటే తెలియదు, పరిశుద్ధాత్మ తెలియదు, దేవదూతల కోసం తెలియదు, దెయ్యం కోసం తెలియదు, ఆత్మ కోసం తెలియదు, శరీరం కోసం తెలియదు, నరకం కోసం తెలియదు, పరలోక రాజ్యం కోసం తెలియదు, భూమి కోసం తెలియదు. వాళ్ళకి తెలియదు ఇది. కాబట్టి వాళ్ళకి బాప్తీసం ఇవ్వటం అనవసరం, తప్పది. పై ఇంకో మాట చూపించిన ఎందుకు వాళ్ళకి అవసరం లేదని చెప్తున్నానంటే, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట మాట్లాడుతున్నారు. చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట చూసి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 18:2-3 వచనాలు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యం ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తను తగ్గించుకుని వాడేవాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఎలాంటి ఒక బిడ్డ నా పేరు చేర్చుకునేవాడు నేను చేర్చుకున్నాను. అంటే ఎలా ఉండాలంటే, మనం బిడ్డల వలె మారితే పరిశుద్ధులము. చిన్నపిల్లలు పరిశుద్ధులు. అందుకన్నాడు, చిన్నపిల్లలు ఆటంకపరచకండి. ఎవరైనా పిల్లల్ని దేవుని మందిరానికి, దేవుని పనులు చేయడానికి వస్తే వాళ్ళని ఎవరైనా తల్లిదండ్రులు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ ఎవరైనా ఆటంకపరిస్తే వాడి మెడకి పెద్ద తిరిగే కట్టుకుని వాడు ఎక్కడైనా చెరువులోనూ నదులు దూకి చచ్చిపోవడం చాలా మేలు. నేను చంపేది చాలా దారుణంగా ఉంటుందని చెప్తున్నాడు ఆయన. వాడికి అది చాలా మేలు. అడిగి రాయి కట్టుకుని చచ్చిపోండి అంటున్నాడండి. ఇంత గొప్ప మాటలు. భయం కలగలి దేవుని వాక్యం అంటే. నీ ఇష్టం సరే మీరుతున్నావు. చిన్నపిల్లల బాప్తిస్మం ఇవ్వకండి, తప్పు. వాళ్ళకి సర్టెన్ ఏజ్ కావాలి. ఆ ఏజ్ వాళ్ళకి అన్నీ తెలియాలి. కొంత విశ్వాసం అంటే ఏంటి, నిరీక్షణ ఏంటి, ప్రేమ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, యేసుక్రీస్తు ప్రభువు ఏంటి, అది తెలిసిన తర్వాత టీనేజ్ యవనస్తులు అయిన తర్వాత వాళ్ళకి కొంచెం అవగాహన కలిగిన తర్వాత అప్పుడు ఇవ్వండి మీరు బాప్తిస్మం, తప్పేముంది? మరి పిల్లలకి బాప్తిస్మం ఇచ్చేసి పరలోకి వెళ్ళిపోతావు ఏంది? నువ్వేమన్నా ఎవరు చెప్పారు నీకు అసలు? పేతురుగా చెప్తారు, శిశువులను పోలి ఉండండి అంటే వాళ్ళ పరిశుద్ధుల మాట. వారిని పోలి ఉండండి, వారిలాగా మీరు మారిపోండి. అంటే అర్థం ఏంటి? వారిలాగా మారిపోయిన పరిశుద్ధులని అర్థం. వాళ్ళు పరిశుద్ధులకి పరలోకం ఉంది, పాపికి లేదు కదా. పాపం చేస్తే పాప అవుతాడు కదా. కాబట్టి పరిశుద్ధులకు బాప్తిస్మం ఇవ్వటము అనవసరం. చిన్నపిల్లకి బాప్తిస్మము వద్దు, తప్పు. సర్టెన్ ఏజ్ వచ్చాక వాళ్ళకి అన్నీ అర్థమైతే తప్పకుండా మీరు బాప్తిస్మము ఇవ్వండి ప్రియమైన దేవుని పిల్లారా. అంతే తప్ప దేవుని వాక్యాన్ని, దేవుని సంకల్పాన్ని నిరాకరించి శాపగ్రస్తులుగా మారొద్దు అని దైవజనుడిగా మీకు ఈ మాటలు నేను వివరంగా ఇన్ని మాటలు మీకు వివరించాను. ఇది బాప్తిస్మం యొక్క పూర్తి సమాచారము. ఇది అవగాహన కొద్దీ మీ యొక్క జీవితాల్లో పాటించవలసిందిగా ప్రభువు నామం బట్టి మేము వేడుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి. మహాపరిశుద్ధుడా కన్న తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ సంకల్పమును నీ పిల్లలకు చెప్పి ఉన్నాను. దైవ జ్ఞానముతో బిడ్డలు అంగీకరించి మార్పు పొంది సరైన నిర్ణయం తీసుకొని అలా జీవించుటకు సహాయం చేయమని, నీ చిత్తానుసారంగా పయనించిన కృపనిమ్మని యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామములో అతి వినయంగా అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు మనకును తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లరా. సమాధానం వెళ్ళండి. గాడ్ బ్లెస్ యు ఆల్.